హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు సండే స్పెషల్ పూరి ఇంకా బొంబాయి చట్నీ చేసుకుందాం. ఇదిగోండి పూరీలు ఎంత బాగా పొంగినాయో, అసలు ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా చాలా బాగా వస్తాయండి పూరీలు. నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా మెత్తగా ఆయిల్ పీల్చుకోకుండా ఇంకా ఎప్పుడు తిన్నా కూడా సాఫ్ట్గా ఉండేలాగా చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి జల్లించి తీసుకోండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ వేసుకోవాలి. బాంబే రవ్వ వేస్తే మెత్తగా ఉంటాయండి పూరీలు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి. పిండి మట్టుకి కొంచెం గట్టిగానే ఉండాలి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం రెస్ట్ ఇద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు బాంబే చట్నీ చేసుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. పూరీలోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని టిఫిన్ సెంటర్లో ఇదే చట్నీ ఇస్తారండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి మనం పిండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. వేడైనాక దీనిలో శనగపప్పు, మినపప్పు వేసాను. శనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అక్కడ కొంచెం చిట్పట్లాడినాక ఇప్పుడు మనం ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ స్లైస్గా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ ఏం చేంజ్ అవ్వద్దండి. లైట్గా సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు దీనిలో బాయిల్ ఆలు వేస్తున్నాను. నేను ఒకటే ఆలు తీసుకున్నానండి. పెద్ద ఆలు తీసుకోండి. బాయిల్ చేసుకుని దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆలు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆలు మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలో మనం కలిపిన శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసాక కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. శనగపిండి కదా తొందరగా గట్టిపడిపోతుంది. ఇంకా మనకి పిండి కూడా ఉడకాలి కదా. పిండి ఉడుకుతాను కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం లిక్విడ్గానే ఉంచుకోవాలండి. కొంచెం ఉడికినాక చిక్కబడుతుంది. ఇదిగోండి ఇలా కలపాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ చిక్కగా చేయొద్దండి. కొంచెం లిక్విడ్గానే ఉండాలి. ఆరినాక చిక్కబడుతుంది. ఇప్పుడు మనం పూరీలు ఒత్తుకుందాం. ఇదిగోండి పూరీ మీకు ఏ షేప్ కావాలంటే, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పూరి ఒత్తేటప్పుడు లైట్గానే పిండి అద్దుకోవాలండి. ఎక్కువ పిండి అద్దుకున్నారనుకోండి ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుంది. ఇదిగోండి పూరి వేసినాక ఇలా పొంగుతుందండి. ఎంత బాగా పొంగినాయో చూడండి. ఇంకా మళ్ళీ ఒకసారి టర్న్ చేయొద్దండి. ఒకసారి టర్న్ చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తారనుకోండి ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. మనం టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా వస్తాయండి పూరీలు కూడా. ఇలా పొంగుకుంటా మంచిగా వస్తాయి. పూరి ఆయిల్లో వేసినాక కొంచెం గడ్డితో అద్దాలండి. అద్దితేనే ఆ పూరి పొంగుతాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగా పొంగుకుంటూ వచ్చినాయో పూరీలు. ఇదిగోండి సాఫ్ట్ పూరీలు రెడీ అయిపోయినాయి. నచ్చినాయా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.